హాయ్ వ్యూయర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ట్రేడింగ్ సీక్రెట్స్. ఈరోజు థర్స్డే ఎక్స్పైరీ డే స్పెషల్ అండి. ఈరోజు మ్యాక్సిమం మార్కెట్ అనేది రేంజ్ బౌండ్లో మూవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. బట్ నేను చెప్పాం మార్కెట్లో ఆల్రెడీ పాజిటివ్గా ఓపెన్ అయ్యే అవకాశం ఉందని చెప్పేసాను. ఎందుకంటే మోస్ట్ ప్రాబబ్లీ నిన్న లాస్ట్ అవర్స్లో అంటే 1:30 తర్వాత మ్యాక్సిమం మార్కెట్ అంతా కూడా కంప్లీట్ అప్ సైడ్ అనేది ర్యాలీ చేసింది. అక్కడ మాత్రమే హైయర్ లెవెల్లో క్లోజ్ అయింది. దాన్ని బట్టి మన ఇండికేషన్ ఏం చెప్పాం అయితే మ్యాక్సిమం గ్యాప్ అప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. కాబట్టి గ్యాప్ అప్ ఈరోజు మ్యాక్సిమం మార్కెట్ అనేది గ్యాప్ అప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో పాజిటివ్గా ఓపెన్ అయితే మనకి అక్కడ ఒకసారి సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్, కొంచెం సెల్ ఆఫ్ వచ్చి నిన్న క్లోజింగ్ వరకు కూడా ఛాన్సెస్ వచ్చే ఉన్నాయి. సో అప్ సైడ్ మనకి రేంజ్ అనేది మనకి ప్రస్తుతానికైతే న్యూ లెవెల్స్ అనేవి ఫామ్ అవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా మనకి రేంజ్ అనేది ప్రస్తుతానికి తెలియకపోవచ్చు. బట్ మార్కెట్ ఏదేమైనప్పటికీ మూమెంట్ అనేది ఒక రిస్ట్రిక్టెడ్గానే సో ఉండొచ్చు. ఈరోజు రేంజ్ బౌండ్లో మన మార్కెట్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో థర్స్డే కాబట్టి సెల్లర్స్ బాగా సో ప్రీమియమ్స్ పెరిగిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళు మ్యాక్సిమం ప్రాఫిట్లో క్లోజ్ చేయడానికి చూస్తారు. కాబట్టి మ్యాక్సిమం ఈ యొక్క షార్ట్ స్ట్రాటజీలు ఎక్కువగా మనకి యూజ్ చేస్తుంటారు ఆ యొక్క ప్రస్తుతం ఉన్నటువంటి మార్కెట్ పరిస్థితుల్లో. సో చూడండి, ఇప్పుడు మార్కెట్ అనేది ఓపెన్ అయింది, ఒకసారి చూద్దాం. 9:15 అయింది. సో 9:15కి ప్రజెంట్ ఉన్న పరిస్థితి ఏంటి? బ్యాంక్ నిఫ్టీ చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయింది. బట్ చూసారు, నేను చెప్పినట్టుగానే ఆల్మోస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మన క్లోజింగ్ వరకు కూడా టెస్ట్ చేసే అవకాశం ఉందని క్లోజింగ్ ఆల్మోస్ట్ టెస్ట్ చేసింది. సో నిఫ్టీ చూద్దాం, నిఫ్టీ కూడా చాలా గ్యాప్ అప్ కంప్లీట్గా అప్ సైడ్ ర్యాలీ చేస్తుంది. 700 వరకు కూడా 700 కనుక వెళ్ళినట్టయితే కనుక మార్కెట్ అనేది ఒకసారి మళ్ళీ సపోర్ట్ తీసుకొని రావాలి ఖచ్చితంగా. మనకి ఇక్కడ ఈ సపోర్ట్ తీసుకునేటప్పుడు మనకు ఖచ్చితంగా కొంత సపోర్ట్ లేకుండా కుదరదండి. సపోర్ట్ తీసుకున్న తర్వాత మార్కెట్ అనేది 656 ధర ఉంది కదా. సో ఖచ్చితంగా మార్కెట్ అనేది 700 656 మధ్యలో మనకి మార్కెట్ అనేది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఒక ఫస్ట్ 15 మినిట్స్ మనం నడవనిద్దాం. చూడండి, నౌ ద టైమ్ ఈజ్ 9:30 అయింది. 15 మినిట్స్ కంప్లీట్ అయింది. ఇప్పుడు మన యొక్క పొజిషన్ ఏంటి, అసలు మన ఈ టైంలో ఎటువంటి ఎంట్రీ అని తీసుకునే అవకాశం ఉందా లేదా ఒకసారి మనం చూద్దామండి. సో ప్రజెంట్ నిఫ్టీలో మనకి ఈ యొక్క పొజిషన్ చూసినట్టయితే మాకు ఒకసారి ఇది అర్థం కావాలి. ఇది ఒక నేను చెప్పాను కదా, నిన్న డే హై అండ్ ప్రీవియస్ డే అంటే ఇది కాదండి, దానికి 2 డేస్ బిఫోర్ మనకి హై ఇక్కడ ఒకటి మనం మార్క్ చేసుకుందాం. ఎందుకంటే అది కూడా క్రాస్ చేసి ప్రజెంట్ అక్కడ సస్టైనబుల్గా ఉంది. ప్రజెంట్ ఇక్కడ ఒక హారిజంటల్ లైన్ మనం ఒకసారి డ్రా చేయాలి. ఇది పర్ఫెక్ట్గా మనం చేయాల్సినటువంటిది. ఇది సపోర్ట్ అనే చెప్పాలి ఒక విధంగా. ఎందుకంటే సపోర్ట్ అనేది ఎందుకు చెప్పాలంటే మార్కెట్ దానికంటే పైన ఓపెన్ అయింది. చూడండి, మనకి దీనికంటే పైన ఓపెన్ అయింది, చూసారా? మార్కెట్ ఈ లెవెల్ కంటే కూడా అప్ సైడ్ ఓపెన్ అయింది. కాబట్టి మనకి ఒక ఆల్ టైమ్ హై ప్రజెంట్ అయితే 15,693 వరకు మనకు ఆల్ టైమ్ హైని నమోదు చేసింది. ప్రజెంట్ 680 673 దగ్గర, ప్రజెంట్ 671 దగ్గర మనకి ట్రేడ్ అవుతుంది. సో ఏదేమైనప్పటికీ మార్కెట్ అనేది కొంచెం సపోర్ట్ ఏరియాని ఒకసారి ఇది బ్రేక్ చేసి ఈ యొక్క ఏదైతే చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది కదా, 15,576 దగ్గర మనకి నిన్న మార్కెట్ క్లోజ్ అయింది. సో నిన్న మనం వీడియోలో డిస్కస్ చేసాం, చాలా స్ట్రాంగ్గా మార్కెట్ అనేది ఉంది. కాబట్టి అప్ సైడ్ ర్యాలీ ఇంకొంచెం గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మనం డిస్కస్ చేసాం. సో ఆ విధంగానే మనకి మార్కెట్ అనేది అప్ సైడ్ గ్యాప్ అప్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకు ఒకసారి ఒక సపోర్ట్ ఏరియాకి రావాల్సిందే. ఈ ఏరియా అట్లీస్ట్ ఈ ఏరియాని మనం టెస్ట్ చేయాలి. 15,617 అనేది టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తే మనకి దాన్ని బట్టి మనం ఏమైనా ఇటు నుంచి మళ్ళీ మార్కెట్ అనేది రివర్స్ అయ్యే అవకాశం మనకు కనిపిస్తుంది. ప్రజెంట్ అయితే మాత్రం చాలా ఆల్ టైమ్ హైలో ఎప్పుడైనా గ్యాప్ అప్ ఓపెన్ అయినప్పుడు ఖచ్చితంగా మనకి సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువ ఉంటుందండి. ఈ సెల్లింగ్ ప్రెజర్ ఎనీ టైం మనకి సడన్గా ఫాల్ అనేది రావచ్చు. సో చూడండి, ఇక్కడ ఈ యొక్క ప్రైస్ యాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది. సో ఏదేమైనప్పటికీ హైయెస్ట్ సైడ్ అయితే మనకి 691 అనేది మనకి ఇది ఒక డే హైనే మనకి టెస్ట్ చేసే అవకాశం ఉంది. డౌన్ సైడ్ మాత్రం ఖచ్చితంగా కొంచెం అయితే 600 వరకు కూడా మనకి మార్కెట్ ఫాలో అయ్యే అవకాశం కూడా దగ్గరగా మనకు కనిపిస్తుంది. సో ఇది అకార్డింగ్ టు నిఫ్టీ ప్రకారం చూసుకుంటే రిలయన్స్ ఈరోజు చాలా స్ట్రాంగ్ ఉందండి. సో చూడండి, రిలయన్స్ యొక్క మూమెంట్ వలన సో మనకి హెచ్డిఎఫ్సి కానీ, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవన్నీ కూడా వీటితో కంపేర్ చేసుకుంటే రిలయన్స్ చూడండి చాలా గ్యాప్ అప్ ఓపెన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి చాలా స్ట్రాంగ్ అప్ సైడ్ మూవ్ అవుతుంది. 2,250 వరకు కూడా మనకి మార్కెట్ అప్ సైడ్ ర్యాలీ చేసింది రిలయన్స్. ఇప్పుడు అక్కడ నుంచి కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ఇక్కడ మళ్ళీ సపోర్ట్ ఏరియాకి రావచ్చు. సో ఇటువంటి టైంలో మనం ఒక బై మనకి పుట్ని బై చేసి మనం ఒక ఎంట్రీని మనం తీసుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితి మనకి అర్థమవుతుంది క్లియర్గానే.
మార్కెట్ అనేది ఖచ్చితంగా మనకి కొంత సెల్ ఆఫ్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి క్లియర్గా. సో ఇదండి మనకి ఇప్పుడు పరిస్థితిలో ఒక ఎంట్రీ ఇక్కడ తీసుకుంటున్నాను. సో ఎక్కడంటే ఇప్పుడు రిలయన్స్లో కాదు, మనకి నిఫ్టీలో మనకి ఎంట్రీ తీసుకుంది అక్కడ. సో బ్యాంక్ నిఫ్టీని కూడా చూసి కన్ఫర్మ్ చేద్దాం ఒకసారి. బ్యాంక్ నిఫ్టీని కూడా ఒకసారి చూసి కన్ఫర్మ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూడండి సెల్ ఆఫ్ వస్తుంది. సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది, దీన్ని ఫేస్ చేసి ఒక సెల్ ఆఫ్ వస్తుంది. ఎంతవరకు వస్తుంది అంటే మనకి ఇక్కడ క్లోజింగ్ ఏరియా వరకు మనకు ఒకసారి రావచ్చు. 35,374 వరకు కూడా ఒకసారి టెస్ట్ చేసిన తర్వాత మాత్రమే అప్ సైడ్ మనకి మూమెంట్ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది బ్యాంక్ నిఫ్టీ కూడా. సో నిఫ్టీ మనం ఒకసారి చూద్దాం. నిఫ్టీ కూడా మనకి ప్రజెంట్ ఇక్కడ హాల్ట్ అవుతుందా లేదంటే మనకి ఒక సెల్ ఆఫ్ కంటిన్యూ అవుతుందా ఒకసారి చూద్దాం. సెల్ ఆఫ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఇక్కడ వరకు మాత్రం మార్కెట్ అనేది ఫాలో అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఒక ఎంట్రీ నేను తీసుకుంటున్నాను. సో ఒకసారి చూద్దామండి. మనకి ఒకసారి కంటిన్యూ చేద్దాం. ఎంట్రీ తీసుకున్నాక టార్గెట్ అనేది మనం, సో ఇది టార్గెట్ అనేది ఇక్కడ మనకి ఈ యొక్క 600కి వస్తే మనకి ఒక టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఇదండి ఈరోజు ప్రస్తుత మార్కెట్ పరిస్థితి. చూద్దాం. ఖచ్చితంగా మన గ్యాప్ అప్ ఓపెన్ అయింది కాబట్టి ఆ యొక్క ప్రీమియమ్స్ అన్నిటిని మనం మ్యాక్సిమం సెల్లర్స్, సో ఈరోజు ప్రీమియం డీకే ఉంటుంది కాబట్టి డౌన్ సైడ్ పుష్ చేస్తారు మ్యాక్సిమం మార్కెట్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత 15,600 వరకు మనకి మార్కెట్ వచ్చిన తర్వాత, సో దాని అక్కడి నుంచి మాత్రం మళ్ళీ 6,700 మధ్యలో మళ్ళీ అప్ సైడ్ మళ్ళీ ర్యాలీ చేస్తుంది. ఏదేమైనా అల్టిమేట్గా మనకి 6 to 700 లేదా 560, ఈ 550, 578 వరకు కూడా మనకి డౌన్ సైడ్ మనకి మూవ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. 560 వరకు కూడా. సో అప్ సైడ్ మాత్రం 700 వరకు కూడా మ్యాక్సిమం మార్కెట్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. సో మనకి మార్కెట్ ఎక్కడ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం ఉందా, గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే అవకాశం ఉంది మనం చెప్పుకుంటే, ఇక్కడ ఉన్నటువంటి ఈరోజు నిన్న ఆఫ్టర్నూన్ ఈ యొక్క ట్రెండ్ చూసిన తర్వాత ఖచ్చితంగా ఈ యొక్క హయ్యర్ లెవెల్లోనే మనకి ప్రైస్ క్లోజ్ అయింది కాబట్టి ఖచ్చితంగా మనం దీన్ని బట్టి మనం గ్యాప్ అప్ ఓపెన్ అవుతుందని మార్కెట్ చెప్తాం. సో ఖచ్చితంగా గ్యాప్ అప్ ఓపెన్ అయింది మార్కెట్ కూడా. మార్కెట్లో మనకి ఫస్ట్ ఇమీడియట్గా గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత ఈ యొక్క దీని దగ్గరలోగానే నియర్ బై మనకు ఓపెన్ అయితే మనకి ఇమీడియట్గా దీన్ని సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ మనకి ర్యాలీ చేసి ఉండేది. బట్ కానీ ఇప్పుడు ప్రజెంట్ నిన్న మార్కెట్ నిన్న యొక్క డే హై ఏదైతే ఉందో, సో 15,656, 670 ఈ వరకు ఈ లెవెల్ అనేది 652 అనేది మనకు ఒక అక్కడ మన యొక్క హయ్యర్ లెవెల్. సో దాన్ని మనకి మినిమం టెస్ట్ చేస్తుంది. దానికన్నా పైన మనకి మార్కెట్ ఓపెన్ అయింది కాబట్టి మ్యాక్సిమం 706.93 వరకు కూడా అప్ సైడ్ టెస్ట్ చేసి మార్కెట్ ప్రజెంట్ సైడ్ వేస్లో మూవ్ అవుతూ ఏదైనా అల్టిమేట్గా ఫైనల్గా మనకి డౌన్ సైడ్ మనకి మార్కెట్ అనేది సో ఇక్కడ వరకు వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఇక్కడ మళ్ళీ మార్కెట్ అనేది బౌన్స్ బ్యాక్ అవుతుంది. ఈలోపు సైడ్ వేస్లో మ్యాక్సిమం టైం అంతా కూడా డీకే వలన ప్రీమియం మ్యాక్సిమమ్ మనకి సెల్లర్స్కి బాగా ప్రాఫిట్స్ అనేవి ఈరోజు వస్తాయి కాబట్టి దాని ప్రకారంగా స్ట్రాటజీ కూడా ఎక్కువ మంది వాళ్ళు స్ట్రాడిల్ తీసుకుంటారు, షార్ట్ స్ట్రాడిల్. బట్ ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం ఈరోజు బయింగ్ యాక్టివిటీ మార్నింగ్ తీసుకోవడం కంటే ఆఫ్టర్నూన్ మనకి 1:30 తర్వాత బయింగ్ యాక్టివిటీ ట్రెండ్ బట్టి ఏదో ఒక డైరెక్షనల్గా ఒకవైపు మాత్రం తీసుకోవడం బెటర్. ఈరోజు 2:30 ఆ టైంలో మనకి మూమెంట్ మళ్ళీ రావచ్చు, బాగా బిగ్ మూమెంట్ రావచ్చు. సో దీనివలన మనకి ఈరోజు నిఫ్టీలో ఆ యొక్క స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి ఏంటి? సో బ్యాంక్ నిఫ్టీలో ఇది కూడా చూడండి మనకి రేంజ్ బాండ్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయింది కానీ బట్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇదొక చెప్పాను నిన్న రెసిస్టెన్స్ లెవెల్స్, ఇదొక రెసిస్టెన్స్ ఇమీడియట్ రెసిస్టెన్స్ లెవెల్. దీనికన్నా పైన ఓపెన్ అయినట్టయితే కనుక మార్కెట్ అనేది కొంచెం సెల్ ఆఫ్ వస్తుంది. నిన్న వీడియోలో మనం క్లియర్గా డిస్కస్ చేసాం. సో ఈ యొక్క 35,585 కానీ అబోవ్ కానీ ఓపెన్ అయితే అక్కడ ఇమీడియట్ సపోర్ట్ తీసుకోవడం కష్టం. దాని తర్వాత ఇమీడియట్గా మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ మనకి వస్తుంది. వచ్చి ఇక్కడ ఈ సపోర్ట్ ఏరియాలో 35,454 లేదంటే ఇక్కడ ఈ యొక్క క్లోజింగ్ వరకు కూడా మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంది. ప్రీవియస్ డే క్లోజింగ్ 35,370 వరకు కూడా మార్కెట్ టెస్ట్ చేసి ఇక్కడ నుంచి మన సపోర్ట్ తీసుకొని మళ్ళీ అప్ సైడ్ ర్యాలీ చేసే అవకాశం ఉంది. సో మ్యాక్సిమం సైడ్ వేస్లో మూవ్ అయిన తర్వాత ఇది కానీ బ్రేక్ చేసినట్టయితే మార్కెట్ అనేది ఆఫ్టర్నూన్ అయితే మాత్రం ఖచ్చితంగా 35,796, 800 వరకు కూడా అప్ సైడ్ టెస్ట్ చేసే అవకాశం ఉందని మనం నిన్న వీడియోలో కూడా డిస్కస్ చేస్తాం. సో దాని ప్రకారం మనం చూడండి ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది సైడ్ వేస్లో సో డౌన్ సైడ్ ఒకసారి ఫస్ట్ క్యాండిల్ టెస్ట్ చేసిన సపోర్ట్ని తర్వాత మళ్ళీ ఈ యొక్క రెసిస్టెన్స్ ఏరియాకి వచ్చి అక్కడ నుంచి మనకి సైడ్ వేస్లో మూవ్ అవుతూ డౌన్ సైడ్ ఫాలో అవుతూ మళ్ళీ సపోర్ట్ ఏరియాకి మనకి నెమ్మదిగా రీచ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మళ్ళీ మార్కెట్ అనేది సో ఈలోపు మనకి ఈరోజు ఎలాగో థర్స్డే 10 దాటిందంటే మాత్రం 9:59 అవుతుంది. 10 అయిపోతుంది. 10 దాటితే మనకి సెల్లర్స్ మనకి డామినేషన్ ఇంకా ఎక్కువ ఉంటుంది. బట్ ఆల్మోస్ట్ మనకి మ్యాక్సిమం ఒకవేళ వస్తే డౌన్ సైడ్ మాత్రం వస్తుంది. డౌన్ సైడ్ వచ్చినా కూడా 35,360 ఆ ఏరియా వరకు కూడా మనకి టెస్ట్ చేస్తుంది. టెస్ట్ చేసిన తర్వాత మార్కెట్ అనేది అక్కడ నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంది.
ఇక్కడ ఇది మ్యాక్సిమం అండి. మనకు ఒకవేళ డౌన్ సైడ్ వస్తే 35,300 వరకు కూడా మనకి టెస్ట్ చేస్తుంది. 300 250 వరకు మనకు డౌన్ సైడ్ టెస్ట్ చేసి మళ్ళీ అప్ సైడ్ మనకి రివర్స్ అవుతుంది. సో ఈ విధంగా మార్కెట్ అనేది ఈరోజు బ్యాంక్ నిఫ్టీ అనేది మ్యాక్సిమం ఇవి ఇప్పుడు ఇమీడియట్గా రాదండి, బట్ సైడ్ వేస్లో మూవ్ అయ్యి చాలాసేపు వరకు ప్రీమియం డీకే అయిన తర్వాత మాత్రమే డౌన్ సైడ్ ర్యాలీ చేస్తుంది. సో నిన్న చెప్పుకున్నటువంటి కొన్ని స్టాక్స్ మనం ఒకసారి చూద్దాం. వాటి పర్ఫార్మెన్స్ ఎలా ఉంది నిన్న ఒక వీడియోలో డిస్కస్ చేసాం. కొన్ని ఇంట్రాడే పర్పస్ కోసం నెక్స్ట్ డే మనకి బుల్లిస్ ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతున్నాయి. ఏఎస్డబ్ల్యూ ఎనర్జీ అండ్ మ్యారికో ఈ రెండు కూడా మనం చెప్పుకున్నాం. సిమెంట్స్ అనేది మొన్న వీడియోలో చెప్పుకోవడం జరిగింది సిమెంట్స్ గురించి. సో ఇది ఈ విధంగా మనకి ఈ స్టాక్స్ రెండింటి మనం ఒకసారి చూద్దాం. మ్యారికో యొక్క పరిస్థితి ఏంటి, మ్యారికో చూడండి. బట్ ఈ యొక్క నిన్న చెప్పుకున్నప్పుడు 491 కానీ మనకు క్రాస్ చేసినట్టయితే మనకు బై ఎంట్రీ తీసుకోవచ్చు. బై ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక స్ట్రిక్ట్గా మనకి 491 తర్వాత మనకి టార్గెట్ అని చెప్పాను 486 కదా. సో ఒక 6 రూపీస్ 6 to 7 రూపీస్ వరకు కూడా 5 to 6 రూపీస్ మినిమం ఇంటర్డే మనకి వస్తే సరిపోతుంది అనుకున్నాం. మనకి మార్కెట్ అనేది మనకి ఇక్కడ 492 దగ్గర మనకి ఆర్డర్ ప్లేస్ చేసినా కూడా ఇది బ్రేక్ చేసిన అంటే మన ఎగ్జిట్ ఎంటర్ అయినా కూడా అది ఆల్ టైమ్ మనకి హైలో ఇది బ్రేక్ చేస్తే మనకు అసలు ఓపెన్ అవ్వడం మనకి 492.9 దగ్గర 493 దగ్గర ఓపెన్ అయింది. కరెక్ట్గా దీన్ని బ్రేక్ చేసినట్టు ఇక్కడ నుంచి మనకి మార్కెట్ అనేది 493 నుండి 496.8 497 వరకు మనకి అప్ సైడ్ ర్యాలీ చేసింది. 497 అంటే 492 ఒక 5 రూపీస్ మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి ఇంటర్డే యొక్క ఇది ఎనఫ్ అండి. ఈ యొక్క టార్గెట్ మనకి రీచ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం ఏదైనా ప్లాన్ చేసుకున్నప్పుడు మనకి ఎటువంటి స్టాక్స్ మన స్టాక్ సెలెక్షన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఏ స్టాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాం ఆ స్టాక్ ఖచ్చితంగా మూమెంట్ ఇచ్చేలా ఉండాలి. అటువంటి స్టాక్స్ మాత్రం మన ఇంటర్డే ట్రేడింగ్ కోసం మనం ఎక్కువగా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ కూడా మనకి ప్రజెంట్ చూడండి ఫస్ట్ క్యాండిల్లోనే మనం అనుకున్నట్టు ఇది ఎప్పుడైతే ఇది బ్రేక్ చేసిందో ఓపెన్ అయినప్పుడు మనకి ఫస్ట్ క్యాండిల్లోనే బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకు 5 to 7 రూపీస్ మనం చెప్పుకున్నాం మనకి ఒక టార్గెట్ అనేది. సో ఈ టార్గెట్ అనేది ఇక్కడ నుంచి ఇది అనమాట. ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క టార్గెట్ ఏదైతే మనకి రీచ్ అయిందో ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి మనకి ఒక ఫ్లాగ్ టార్గెట్ 127 నుంచి 132 అంటే ఇక్కడ 5 రూపీసే మనం చెప్పాను. ఈ 5 రూపీస్ మనం ఎందుకు చెప్పుకున్నట్టు ఈ ఫ్లాగ్ టార్గెట్ ఈ టార్గెట్ అనేది మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మార్నింగ్ ఓపెన్ అయింది ఇక్కడ 132 దగ్గర ఓపెన్ అయింది. 137 అయితే మనకి వచ్చేసినట్టే ఇక్కడికి వచ్చేసిందే. కానీ 147 వరకు కూడా మనకి సో మనకి ఫస్ట్ క్యాండిల్లోనే మనకి హై నమోదు చేసింది. మన టార్గెట్ పెట్టుకున్నట్టయితే ఫస్ట్ క్యాండిల్లోనే మనకి టార్గెట్ హిట్ అయిపోయింది. సో ఈ విధంగా మనకి ఏదైనా ఒక స్టాక్ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏ స్టాక్ని సెలెక్ట్ చేసుకోవాలి అక్కడ మనకి మిగతావి సిమెంట్స్ మిగతావి ఏంటంటే మనకి రెండు వైపుల మదర్సన్ సుమి మనం నిన్న కూడా చెప్పాను. అది మనకి రెండు వైపులా మనకి ఎగ్జాంపుల్ బాగా బిగ్ ర్యాలీ చేసింది. ఇటువంటి టైంలో మనకి ఇది బ్రేక్ చేసినట్టయితేనే బయింగ్ సైడ్ వెళ్దాం, లేదనుకుంటే మనకు జాగ్రత్తగా ఇది ఇక్కడ నుంచి మనకి సెల్ ఆఫ్ ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఈ ప్రాఫిట్ బుకింగ్ వస్తే ఇక్కడ ఈ యొక్క సపోర్ట్ ఏరియాకి వచ్చినట్టయితే ఒక బై ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పాను. బై ఎంట్రీ అనేది మనకి ఇక్కడికి వచ్చే సస్టైనబుల్గా ఉంటే ఒక బై ఎంట్రీ ఇవ్వచ్చు అని చెప్పేసాను. సో లేదంటే ప్రజెంట్ ఇంకా ప్రాఫిట్ బుకింగ్ కొనసాగుతుంది. బట్ ఇది కానీ బ్రేక్ చేస్తే ఈ యొక్క సపోర్ట్ ఏరియాని బ్రేక్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ డౌన్ సైడ్ ఫాలో అవుతుంది డ్రాస్టిక్ అని చెప్పేసాను. సో ఇది కూడా మనకి చూడండి దాని ప్రకారంగా మన యొక్క దీన్ని బేస్ చేసుకునే మనం ట్రేడ్స్ అనేవి తీసుకుంటుంటాం. ఎటువంటి స్టాక్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఇంట్రాడే పర్పస్ కోసం ఆ స్టాక్స్లో మాత్రమే మన మూమెంట్ ఎందుకు వస్తుందని అనుకుంటాం. అటువంటి మూమెంట్స్ ఉన్న స్టాక్స్ మాత్రమే ఇంట్రాడేకి సెలెక్ట్ చేసుకుంటే మనకి ఖచ్చితంగా మన యొక్క ట్రేడ్ ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఒక అవకాశం దొరుకుతుంది అనమాట. ఇదండి మనకి మదర్సన్ సుమి అనేది మనం రెండు వైపులా వ్యూతో వెళ్ళాం. అయితే ఇది బ్రేక్ చేస్తే బయింగ్ సైడ్, ఇది మనకి బ్రేక్ చేస్తే సెల్లింగ్ సైడ్ ఉండాలని చెప్పేసి అన్నాం. ప్రాఫిట్ బుకింగ్ వచ్చినట్టయితే కనుక ఇదని మనకి పరిస్థితి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ వరకు మనకి 244 వరకు కూడా మనకి ఇది టెస్ట్ చేసే అవకాశం డౌన్ సైడ్ ఉంది. సో ఇది మనకి ప్రధానంగా 256 నుండి 244. సో ఇక్కడ 12 రూపీస్ ఈ విధంగా మనకి ఒక మినిమం ఇక్కడ ఈ టార్గెట్ మనకి ఉంది. ఈ టార్గెట్ మనకి అచీవ్ అవుతుంది. అచీవ్ అయితే మళ్ళీ ఒకసారి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీలో ఈరోజు ఆఫ్టర్నూన్ మనకు ఒక పొజిషన్ తీసుకుందాం, అంతవరకు మనం వెయిట్ చేద్దాం. సో చూడండి మనకి బ్యాంక్ నిఫ్టీ చూసారు ఇక్కడికి వచ్చేసరికి సపోర్ట్ ఏరియాకి మన ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చింది. నేను చెప్పినట్టుగానే ఈ సపోర్ట్ ఏరియాకి వచ్చింది కానీ బట్ సపోర్ట్ ఏరియాని మళ్ళీ ఒకసారి ఆ డౌన్ సైడ్ అప్ సైడ్ ఖచ్చితంగా మూవ్ చేస్తూ ఉంటుంది. మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఎక్కువ ఉంటుంది. బట్ కంటిన్యూస్గా ఒకవైపు ట్రెండీగా మనకు ఒకవైపు మూవ్ అవ్వడం జరగదు. ఎందుకంటే ఈరోజు ఆప్షన్ డీకే కావాలి, ఆప్షన్ ప్రీమియం అనేది డీకే ఉండాలి. డీకే కోసం ప్రతి ఒక్క క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఒక క్యాండిల్ గ్రీన్ క్యాండిల్, ఒక క్యాండిల్ రెడ్ క్యాండిల్, ఒక క్యాండిల్ రెడ్ గ్రీన్ క్యాండిల్ ఇలా ఫామ్ అయితే మాత్రమే ప్రీమియం త్వరగా ఫాస్ట్గా డీకే అవుతుంది. రెండు వైపులా మనకి వాళ్ళకి ప్రీమియమ్స్ అనేవి సో డీకే వల్ల మనకి ప్రాఫిట్ అనేది వస్తుంది. ఒకసారి సో నౌ ద టైమ్ ఈజ్ 12.
5 to 12 అవుతుందండి. ప్రజెంట్ పరిస్థితి మార్కెట్లో నిఫ్టీ మంచి సెల్ జోన్లో ఉంది. చూడండి మనకి ఇక్కడ ఉన్న ప్రైస్ యాక్షన్ బట్టి ఒకసారి మనకి జస్ట్ వేవ్ లైక్ డౌన్ సైడ్ మూవ్ అయ్యి జస్ట్ అప్ సైడ్ వచ్చిన తర్వాత మనకి మంచి సెల్ ఆఫ్ వస్తుంది. సో ఈ టైంలో నేను అక్కడ ఒక ఎంట్రీ తీసుకుంటున్నాను. సో ఇది ఒక 11:55. సో ఈ టైమింగ్స్లో 15,660 దగ్గర ఇది ప్రజెంట్ ట్రేడ్ అవుతుంది. ఈ ట్రేడ్ అవుతున్న ప్రైస్లో నేను ఒక మంచి సెల్ ఎంట్రీ వస్తుందని నా ఉద్దేశంతో ఇక్కడ ఒక సెల్ ఎంట్రీ నేను ఎంటర్ అవుతున్నాను. రియల్ ట్రేడ్ ఒకటి తీసుకుంటున్నాను. సో జస్ట్ ఇప్పుడు తీసుకొని ఇప్పుడు జస్ట్ ఇక్కడ ఇప్పుడే జస్ట్ తీసుకుంటున్నానండి. ఎస్ 15,600 పిఈని మనం బై చేస్తున్నాను. బై చేస్తే 600 కంటే కింద అప్పుడు ఒక 60 పాయింట్స్ లేదంటే 560 వరకు కూడా ఇక్కడ వరకు మనకి మినిమం టార్గెట్ వచ్చినట్టయితే సో ఇక్కడికి వచ్చేసరికి కంటిన్యూస్ కూడా వస్తే ఇమీడియట్గా మనకి టార్గెట్ కంప్లీట్ అయిపోతుంది. సో ఏదేమైనప్పుడు దానికంటే కింద డౌన్ సైడ్ మనకి మూవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో స్లోగా వచ్చినా కూడా మనకి ప్రాఫిట్ అనేది మనకి స్లోగా ఏదేమైనప్పుడు మన క్లోజింగ్ టైం కల్లా 15,600 కన్నా డౌన్ సైడ్ మనం ఒకసారి ఫస్ట్ టచ్ చేసిన తర్వాత సో ఈ క్లోజింగ్ ఏరియా ప్రీవియస్ డే క్లోజింగ్కి వచ్చిన తర్వాత అప్పుడు మళ్ళీ ఇక్కడ నుంచి మార్కెట్ ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇప్పటివరకు వెయిట్ చేసాం, బట్ ఇది రైట్ టు ఎంట్రీ. ఇక్కడ నుంచి మాత్రం సెల్ ఆఫ్ మాత్రం ఖచ్చితంగా వస్తుంది. ఇక్కడ తీసుకున్నాను అప్పుడు ఒక ట్రేడ్. ఓకే రైట్ తీసుకున్నాను, ఒక ట్రేడు తీసుకున్నాను, ఎగ్జిక్యూట్ చేసాం. ఓకే సో ఇది అండి ప్రజెంట్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చూద్దాం. దాన్ని బట్టి మనం ఇది అనాలిసిస్ చూడండి. ఇది కూడా కరెక్ట్గా రెసిస్టెన్స్ జోన్కి వెళ్ళింది, రివర్స్ అవుతుంది. సో ఇలా మనకు పర్టికులర్గా బ్యాంక్ నిఫ్టీ రెండింటిని కూడా కన్సిడర్ చేస్తూ ఎంట్రీ ఇచ్చినప్పుడు మాత్రం మనకి మంచి ప్రాఫిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి మనకి బ్యాంక్ నిఫ్టీ కూడా మనకి సెల్ ఆఫ్ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడ వరకు కూడా ప్రీవియస్ డే క్లోజింగ్ వరకు సో డౌన్ సైడ్ కొంచెం ర్యాలీ చేస్తుంది. ఇక్కడికి వచ్చాక మాత్రం మళ్ళీ అప్ సైడ్ మంచి మూమెంట్ ఇస్తుంది. సో ఇప్పుడు కంటిన్యూస్గా మూమెంట్ ఇచ్చినప్పుడు ఆఫ్టర్నూన్ సెల్ ఆఫ్ గట్టిగా వస్తుంది. చూద్దాం, వెయిట్ చేద్దామండి. చాలా తక్కువ ప్రీమియమ్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ టైంలో. ఈ ప్రీమియం ఈ టైంలో మనం ఎంటర్ అయినట్టయితే మనకి ఒక ప్రాబిలిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, లాస్ అనేది తక్కువ ఉంటుంది. కాబట్టి ఈ టైంలో నేను సో ఎంట్రీ తీసుకున్నాను. సో 130 తర్వాత కదా అనుకున్నాం బై ఎంట్రీ, బట్ లెవెల్ అనేది ఇంపార్టెంట్. లెవెల్ కూడా మంచిగా ఉంది. ఇప్పుడు మార్కెట్ అనేది డౌన్ సైడ్ పెండింగ్ ఉంది, రిట్రేస్మెంట్ రావాలి. గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత కిందకి రావాల్సిందే. వచ్చిన తర్వాత సపోర్ట్ ఏరియాకి రాకుండా మార్కెట్ అప్ సైడ్ అనేది ర్యాలీ చేయడం జరగదు. సో ఆ విధంగా ఆ యొక్క చిన్న లాజిక్తో నేను ఇక్కడ ఒక ఎంట్రీ నేను అటెంప్ట్ చేశాను. ఓకే రైట్, ప్రజెంట్ ప్రాఫిట్లోనే రన్ అవుతుంది. వెరీ నైస్, ఆల్రెడీ నిఫ్టీలో ప్రాఫిట్ స్టార్ట్ అయిందండి. చూసారా, ఈ ప్రైస్ యాక్షన్ అన్నమాట ఇంపార్టెంట్. సో దీన్ని మనం ఏం లేదు, ప్రైస్ యాక్షన్ మనం క్లియర్గా ఇది ఇంపార్టెంట్. మనకి ఇలా ప్రైస్ యాక్షన్ చూడాలి, చూసి పర్ఫెక్ట్ ఎంట్రీ వచ్చి దొరికినప్పుడు మనకి ఇది సెల్ ఆఫ్ అనేది ఇక్కడ కంటిన్యూ అవుతుంది అన్నమాట. ఇది జస్ట్ బిగ్ సెల్ ఆఫ్ వస్తుంది. సెకండ్ చాలా బిగ్ క్యాండిల్ అని ఫామ్ అవుతుంది. ఫైనల్ ఇది క్రాస్ చేసిన వెంటనే మనకు ఒక మంచి సెల్ ఆఫ్ వస్తుందండి. ఇలా మనం ఒక మంచి ఎంట్రీని తీసుకున్నప్పుడు మాత్రం మనం భయపడాల్సిన అవసరం లేదు. ప్రీమియం తక్కువ ఉన్నా, బట్ మనకు ప్రీమియం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈరోజు వచ్చే లాస్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇది కానీ బ్రేక్ చేస్తే కనుక మనం స్టాప్ లాస్, అప్పటికే మనకు ప్రీమియం ఉండదు, మ్యాక్సిమం డౌన్ సైడ్ ర్యాలీ అవుతుంది ఖచ్చితంగా. ఏదో టైంలో మార్కెట్ అనేది మాత్రం ఖచ్చితంగా డౌన్ సైడే ఫాలో అవుతుంది అనే ఉద్దేశం. ఇది కూడా రైట్. మనకి ఇప్పటికే చాలా వరకు ప్రీమియం టీకే వచ్చేసింది మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు. సో ఇప్పుడు మనకు అందుబాటులోనే ప్రీమియమ్స్ ఉన్నాయి. మనం తీసుకున్న కూడా బై ఎంట్రీ తీసుకున్నా కూడా తక్కువ ప్రీమియంతోనే మనం రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది, బట్ రివార్డ్ మాత్రం ఖచ్చితంగా కొంచెం ఎక్కువ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. 600 తీసుకున్నాం కాబట్టి. ఓకే ఇదండి ప్రస్తుతం ఉన్నటువంటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ యొక్క పరిస్థితి. ఎస్ నౌ ద టైమ్ ఈజ్ 3:45. సో మార్కెట్ క్లోజ్ అయిపోయింది. సో ప్రజెంట్ మార్కెట్ ఈరోజు ఓవరాల్గా మనం ఒకసారి పోస్ట్ మార్కెట్ రిపోర్ట్ని కూడా మనలో డిస్కస్ చేద్దాం. ప్రజెంట్ ఈరోజు మార్కెట్ మనం చెప్పుకున్నాం మార్నింగ్. ఇక్కడ నేను ఇక్కడ ఈ సెకండ్ టైం ఇక్కడ ఉన్నప్పుడు ఒక సెల్ ఎంట్రీ నేను ఇవ్వడం జరిగింది 15,662. దో ఇక్కడ నుంచి మనకి ఇక్కడ వచ్చేసరికి మనకి ఒక మన ఇమీడియట్ టార్గెట్ యాక్చువల్ నేను ఈరోజు మార్కెట్ అనేది 15,576 యొక్క ప్రీవియస్ డే క్లోజ్ వరకు కూడా మనకి మార్నింగ్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన తర్వాత టెస్ట్ చేస్తుందనే ఉద్దేశం నాకు చాలా స్ట్రాంగ్గా ఉండేది. బట్ టెస్ట్ చేస్తుంది అనుకోండి, దానికన్నా ముందు ఇక్కడ ఒక సపోర్ట్ లైన్ ఉంది కదా, అట్లీస్ట్ ఈ యొక్క స్వింగ్ హైన్ అయినా సరే మనకి టెస్ట్ చేస్తుంది. ఇది ఈ ఫాల్ కంటిన్యూ అవుతుంది అని అనుకున్నాను యాక్చువల్. ఇక్కడ నుంచి ఈ టైంలోనే
ఫస్ట్ ఎర్లీ అవర్స్లోనే మార్నింగ్ వచ్చేస్తే బాగుండేది యాక్చువల్గా ఇక్కడ. అందుకని మనం చాలాసేపు మనం ఎంట్రీ తీసుకోలేదు. బై ఎంట్రీ తీసుకోవడానికి గల కారణాలు కూడా ఇందులో నేను డిస్కస్ చేశాను. 11:55 సంథింగ్ అరౌండ్ ఇక్కడ తీసుకున్నాను. సో 1:15 1:20 ఆ టైంలో మనకి నేను ఇది క్లోజ్ చేయడం, నా పొజిషన్ క్లోజ్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకి ఇక్కడున్న పరిస్థితిలో ఇప్పటికీ ఎక్కడికి చాలా ఈ షార్ప్ ఫాల్ ఎప్పుడైతే ఇది వచ్చిందో 3 క్యాండిల్స్ మనం ఎప్పుడు కూడా నేను ఎప్పుడూ టార్గెట్ ఒక సపోర్ట్ ఏరియాకి వస్తుంది అని అన్నప్పుడు 130 అయిపోతుందనే ఉద్దేశంతో ఇంక మరి మళ్ళీ ట్రెండ్ రివర్సల్ ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఒక సపోర్ట్ ఏరియాకి వస్తుంది బలంగా ఒక 2-3 క్యాండిల్స్ ఫామ్ అయిన వెంటనే ఇమీడియట్గా నేను ఎప్పుడు సాధ్యమైనంత వరకు నేను పొజిషన్ క్లోజ్ చేస్తాను మ్యాక్సిమం ప్రాఫిట్లోనే. దట్ ఈరోజు థర్స్డే కాబట్టి ప్రీమియం డేకే చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో ఇన్ కేస్ ఒక్క క్యాండిల్ రివర్స్ అయితే మొత్తం మనకు వచ్చిన ప్రాఫిట్ అంతా ఆల్మోస్ట్ ఈ 2 క్యాండిల్స్లోనే ఎక్కడి నుంచి ఎంతవరకు వెయిట్ చేసినటువంటి వెయిటింగ్ కాస్త ఈ 2 క్యాండిల్స్లో మొత్తం అంతా కూడా ఆ యొక్క లాస్ కాదు, మనకు వచ్చిన ప్రాఫిట్ మొత్తం కంప్లీట్గా తగ్గిపోతుంది అన్నమాట. సో దానివల్ల ఏంటంటే మనకి ఇక్కడ ఈ ఫాస్ట్గా ఈ క్యాండిల్ దగ్గరికి వస్తున్నప్పుడే సపోర్ట్ ఏరియాకి దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు క్లోజ్ చేస్తుంటాను. అది ఒక స్ట్రాటజీ. సో ఒక 5 పాయింట్స్ ముందుగానే మనకి ఒక టార్గెట్ కన్నా ముందుగానే ఇది మనకి క్లోజ్ అవ్వడం, నేను క్లోజ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మాత్రం ఇది రివర్స్ అయిపోయింది. ఒక విశేషాలు మనం చూసాం. సో ఇదండి నా ట్రేడ్ యొక్క విశేషాలు. సో ఒక ట్రేడ్ మాత్రమే ఈరోజు తీసుకోవడం జరిగింది. మనకి ఆఫ్టర్నూన్ అనేది మళ్ళీ బయింగ్ యాక్టివిటీ అనేది 1:30 తర్వాత ట్రెండ్ రివర్సల్ అయింది. సో మనకు ఈ సపోర్ట్ ఏరియాకి రాగానే మనం తీసుకునే సెకండ్ టైము మన ఏదైతే ఉందో మనకి ఈ యొక్క డే హైకి వచ్చాక మళ్ళీ సెల్ ఆఫ్ వస్తుందనే ఉద్దేశంతోనే మనం ఈరోజు బయింగ్ యాక్టివిటీ తీసుకోలేదు. సో యాక్చువల్గా ఏంటంటే మనకి మార్కెట్ అనేది ఇలా సస్టైన్ అయింది కాబట్టి మార్కెట్ అనేది రేపు కూడా పాజిటివ్గా ఈ యొక్క హైయర్ లెవెల్స్లో క్లోజ్ అయింది. నాకు ఇది నిఫ్టీలో ఆల్మోస్ట్ ఇక్కడ క్లోజ్ అయితే ఇది పర్ఫెక్ట్ క్లోజింగ్ అని చెప్పొచ్చు. ఎక్స్పైరీ డే స్పెషల్ కాబట్టి ఎక్కడ ఓపెనింగ్ అయిందో ఓపెనింగ్ రేంజ్కి దగ్గరగానే మనకు క్లోజ్ అవ్వడం అనమాట ఇక్కడికి ఈ ఏరియాలో. సో కంటిన్యూ అవుతుంది ఈ యొక్క పాజిటివ్ ట్రెండ్ అనేది. సో 15,800 వరకు కూడా రేపు టెస్ట్ చేసే అవకాశం ఉంది. మార్నింగ్ అంతా కంటిన్యూస్గా మనకి రేపు ఫ్రైడే మార్నింగ్ కంపల్సరీగా ఒక బయింగ్ యాక్టివిటీ స్ట్రాంగ్గా జరుగుతుంది. సో ఆ టైంలో మనం బయింగ్ ఉంటే ఆపర్చునిటీ వచ్చినట్టయితే మన లైవ్ మార్కెట్లో ఏమైనా మంచి ట్రేడ్ ఆపర్చునిటీ వస్తే మనం ఒకసారి డిస్కస్ చేసి అందులో ఒక ట్రేడ్ తీసుకుందాం. సో ఇది మాత్రం మార్నింగ్. ఆఫ్టర్నూన్ మాత్రం మార్నింగ్ కానీ ఫస్ట్ ఈ యొక్క ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఇమీడియట్గా సపోర్ట్ తీసుకున్నట్టయితే ఈరోజు ఈ సపోర్ట్ కానీ తీసుకున్నట్టయితే మనకి మళ్ళీ కంటిన్యూస్గా అప్ ట్రెండ్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. సో అప్పుడు ఆ తర్వాత మనకి 2 తర్వాత ఏమైనా సరే మళ్ళీ 1:30 తర్వాత మళ్ళీ ట్రెండ్ ఏమైనా రివర్స్ అయినప్పుడు మాత్రం అప్పుడు సెల్లింగ్ అనేది చూద్దాం. అప్పుడు ఇది ఫ్రైడే కాబట్టి మార్కెట్ మనం ఫ్రైడేకి తగ్గట్టుగా మార్కెట్ని మనం ట్రేడ్ చేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా అదే పరిస్థితి అండి. బ్యాంక్ నిఫ్టీలో చూడండి ఇప్పుడు ఈరోజు మనకి ఆల్మోస్ట్ ఇది కూడా ఆల్మోస్ట్ సైడ్ వేస్లో మనం మూవ్ అయిన తర్వాత మార్కెట్ అనేది మ్యాక్సిమం ఈ యొక్క హయ్యర్ లెవెల్లోనే మనం క్లోజ్ అయింది కాబట్టి ఈరోజు ఇది కూడా మనకి జస్ట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. సో ఈ యొక్క ఈరోజు క్లోజింగ్ వరకు కూడా సపోర్ట్ తీసుకున్న తర్వాత అప్ సైడ్ మ్యాక్సిమం. సో ఇక్కడ నుంచి ఈ రెండు సపోర్ట్స్ అనమాట. ఇక్కడ ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇదేనా అవ్వచ్చు, లేకపోతే ఇది సపోర్ట్. ఈ 2 సపోర్ట్స్లో స్ట్రాంగ్ సపోర్ట్గా తీసుకొని ఖచ్చితంగా అప్ సైడ్ పాజిటివ్గా మూవ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇన్ కేస్ కానీ రేపు 35,796 కానీ అబోవ్ కానీ ఓపెన్ అయితే మాత్రం సో ఇక్కడ బాగా హ్యూజ్ గ్యాప్ అప్ వస్తే మాత్రం ఇమీడియట్గా దీన్నే సపోర్ట్ తీసుకుంటుంది. సో ఇక్కడ దగ్గరగా ఓపెన్ అయితే మాత్రం ఇక్కడ ఖచ్చితంగా మనకి 800 లోపు కానీ ఓపెన్ అయితే మాత్రం ఖచ్చితంగా మన యొక్క 35,600 650 వరకు కూడా మనకి మార్కెట్ అనేది డౌన్ సైడ్ ఈ యొక్క సపోర్ట్ తీసుకొని అప్పుడు మనకి అప్ సైడ్ మ్యాక్సిమం ఖచ్చితంగా ఈ యొక్క సపోర్ట్ లెవెల్ మనం కన్సిడర్ చేయాలి. నెక్స్ట్ ఇమీడియట్గా 35,450 వరకు మనకి ఇది కానీ బ్రేక్ చేస్తేనే మన ఫర్దర్గా ఫాల్ అనేది వచ్చే అవకాశం ఉంది. లేదనుకుంటే మనకి మ్యాక్సిమం అప్ సైడ్ ఉండే అవకాశం ఎక్కువ ఉంది బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఇదండి బోత్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ యొక్క అనాలిసిస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.